హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తన మతి తన గతి అన్నట్లు అయిపోయిందే, అయ్యో అని కళ్ళు పిండుకొని మరీ ఏడుస్తున్నారు మన టేడ్ పండితులు. విషయం ఏంటంటే, లేటెస్ట్గా మన పవర్ బాబు నిర్మాత నెత్తిన ఇంకో తడిగుడ్డేశాడు. దురంధర్ దెబ్బకి భయపడి అందరూ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటుంటే బాబు మాత్రం తగుదునమ్మా అని వారం ముందుకి పోస్ట్ పోన్ చేశాడు. తండోపతండాలుగా జనాలు వస్తారు, తట్టలు తట్టలు కలెక్షన్లు వస్తాయని బాబు ఫీలింగ్. తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టున మేస్తుందా? బాబుకే ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇక ఈడ సైనికులకి ఎంత ఉండాలి? అందుకే అన్ని రికార్డులు లేపేస్తాం, రోడ్ల మీద పండేస్తాం, గోతాం సంచులు తెచ్చుకొని రెడీగా ఉండండి అని నిర్మాతలకి అభయం ఇచ్చారు. కట్ చేస్తే బెనిఫిట్ షో తర్వాత ఈడ సైనికులు ఎక్కడా కనిపించలేదు. రెండో రోజు బాబు కనిపించలేదు. వీళ్ళు చేసిన అతికి ఉన్న బొక్క చాలదని గోతాం సంచులది ఇంకో బొక్క నిర్మాతలకి. కలెక్షన్ పోస్టర్లు కూడా రిలీజ్ చేయలేదు. మైదాపిండి ఖర్చులు మిగిలిన మేలే అనుకున్నారో, లేదంటే బాబు పతాపం అందరికీ తెలుసులే అనుకున్నారో తెలీదు. ముందే కొట్టించి పెట్టినా కలెక్షన్ల పోస్టర్లు రిలీజ్ చేయకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా కళ్ళి అంటుంది లోకం. బెనిఫిట్ షోకి 500 పెట్టి సోలోగా రిలీజ్ చేసిన టైట్ హీరోల కలెక్షన్లు కూడా రాలేదు. 10 పావలాలు వచ్చాయని రిలీజ్ చేసిన 9 పావలాలు ఫేక్ అనుకునే పరిస్థితి. పట్టుదలకి పోయి పోస్టర్లు రిలీజ్ చేస్తే అసలుకే ఎసరొస్తుంది. తెలివిలేని పట్టుదల కళ్ళెం లేని గుర్రం వంటిదని ఏదో ఒక పుస్తకంలో సిదిగింటాడు బాబు. అందుకే పోస్టర్లతో సీజ్ ఫైర్ చేసుకొని పోస్టర్లు సీజ్ చేశాడు. జలుబుకి మందు తింటే వారం రోజులు, తినకుంటే 7 రోజులు అన్నట్టు హిట్ వచ్చి కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు పెట్టినా ఆసంబడమే, ఫ్లాప్ టాక్ వచ్చినా ఆసంబడమే. బాబు సినిమా వస్తుందంటే ఈడ సైనికులు ఏదో ఒక బ్రాంచ్లో లోన్ తీసుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఇచ్చిన సర్ప్రైజులు సాలవన్నట్టు ఇంకో సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని వారం ముందుకి జరిగాడు. లోన్ శాంక్షన్ కాక ఈడ సైనికులు మొదటి రోజే సినిమాకి ఎగనామం పెట్టి వాళ్ళు కూడా రివర్స్లో బాబుకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. బాబు తీసేదే రోత రొటీన్ సినిమాలు. వాటిలో ఏదో ఒకటి జారిపోయి దశాబ్దానికి ఒక హిట్ పడుతుంది. అయినా సరే టార్ హీరోని మన మీద బలవంతంగా రుద్దుతుంటారు. తన గుణం మంచిదైతే సానివాడలో కూడా కాపురం చేయొచ్చు. స్టార్ హీరో అంటే టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ రాబట్టాలి. ఇక్కడ బాబేమో టాక్తో సంబంధం లేకుండా బొక్కెడుతున్నాడు. అందరూ స్టార్ హీరోలు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని 500, 1000 కోట్లు టార్గెట్గా పెట్టుకుంటుంటే మన బాబు మాత్రం పశుపతి జేజమ్మ చుట్టూ తిరిగినట్టు ఇప్పటికీ ఆ 100 కోట్ల చుట్టూనే తిరుగుతున్నాడు. బాబు సినిమా చాలా కాస్ట్లీ. బాబు సినిమా చూడాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాలి, లేదంటే ఏదో ఒక కొంపకి కన్నం వేసే కెపాసిటీ అన్నా ఉండాలి. అదృష్టం ఏంటంటే హరోంహర రైస్ మిల్లుకి ఎల్కేజీ సినిమాలకి 1000-1200 పెట్టి శాంతం నాకేసిన బాబు ఈ ఉత్తుత్తి భజన సింగికి మాత్రం సగమే నాకాడు. బాబుకి హిట్ వచ్చే లోపు ఈడ సైనికులు పాపర పట్టిపోయేలా ఉన్నారు. మొత్తానికి బాబు సినిమా రిలీజ్ అయింది. బాబు నట విశ్వరూపం చూపించాడు. జనాలు తలో దిక్కున పారిపోవడం బాబు సినిమాలకి కామనే. కానీ ఈసారి థియేటర్ సిబ్బంది కూడా పారిపోయారు. బాక్స్ ఆఫీస్ని కుదిపి కుమ్మేసి కలేసి మెలేసి పిసికి పిండేశాడు. బాబు ఇక్కడ పిండితే అక్కడ బయ్యర్లకి నిర్మాతలకి కారింది. ఈ మధ్య కాలంలో ఇంతలా పిండినోళ్ళే లేరు. ఎంతైనా బాబు రేంజే వేరు. విజయవంతంగా మూడోసారి కూడా బొక్క పెట్టడం అంటే అది ఆషామాషి కాదు. అటు నిర్మాతలకి, ఇటు బయ్యర్స్కి, ఇంకో పక్క ఫ్యాన్స్కి ఏకకాలంలో బొక్క పెట్టడం అంటే మాటలా? ఇంతవరకు మనల్నెవర్రా ఆపేది అనేవాడు, ఇక నుంచి మనల్నెవర్రా చూసేది అనాలి. స్టోరీ లేకుండా సోదితో నింపేశారు. గ్లాస్కి ప్రమోషన్ చేసుకుని బాబుకి భజన చేశారు. 2.5 గంటలు జనసేన పార్టీ యాడ్లా ఉంది సినిమా. స్టోరీ లేకుండా ఓవర్ ఎలివేషన్స్తో సినిమా తీశారు. ఈ సినిమా తీయడానికి కూడా బాబు 5 సంవత్సరాల టైం తీసుకున్నాడు. అదే పెద్ద ఆశ్చర్యం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పాత సినిమాలన్నీ కలిపి తీసిన విజయంగులం మేరీ సినిమాని రీమేక్ చేశారు. ఉన్నది ఉన్నట్టు తీసున్నా పరువైనా దక్కుండేది. కానీ బాబు మదర్సాలు 2 లక్షల పుస్తకాల గురించి డప్పు కొట్టారు. బాబు డబ్బాలకి ఈడ సైనికులు కూడా జడుచుకున్నారు పాపం. బాబు సినిమాలు ఆపేయి, ఈ ఘోరాలు మేము చూడలేకపోతున్నామని కాళ్ళ వేళ్ళ పడ్డారు. రిలీజ్కి ముందు టికెట్లు పరాపరా సింపి ఒక్కొక్కరు 100 సార్లు చూసి ఇండస్ట్రీ హిట్ కొడతామన్నారు ఈడ సైనికులు. బెనిఫిట్ షోకే బాబు 100 సార్లది లాక్కుంటే బాబు నట విశ్వరూపం చూసి ఎటు ఉరికారో కూడా తెలీదు. అండర్ గ్రౌండ్లో తల దాచుకున్నారు. బయటకు వస్తే సినిమా మళ్ళీ చూడాల్సి వస్తుందేమో అనే భయంతో. కానీ బాబు కూడా సాయంత్రానికే వాళ్ళ వెనకాలే వెళ్ళాడు.
అండర్ గ్రౌండ్లో కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేశాడు బాబు. మొత్తానికి బాబు విజయవంతంగా బొక్క పెట్టాడు. సినిమాని కొన్న బయ్యర్లు రెంట్ బేసిస్ కింద సినిమాని ఆడిస్తే అప్పులు చేసి మరీ థియేటర్కి రెంటులు కట్టాల్సి వచ్చింది. 2 రాష్ట్రాల దేవుడు 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి బొక్క పెట్టాడు. అయితే బాబు సమన్యాయం చేశాడనే చెప్పాలి. బాబు నటించిన ఉత్తుత్తి భజన సింగ్కి 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. లాసులు 80 కోట్లు వచ్చాయి. ఇది 2 తెలుగు రాష్ట్రాల దేవుడి టారడం. అరోమహర రైస్ మిల్లు, గ్యారేజీ, ఉత్తుత్తి ఈ మూడింటికి కలిపి దగ్గర 300 కోట్ల లాసెస్ పెట్టాడు బాబు. ఈ రికార్డులు ఇప్పట్లో చెరిగిపోయేలా కనిపించడం లేదు. తెగే వరకు లాగొద్దంటే వినడు, తెగినా కూడా లాగాడు. ఎప్పుడో అరోమహర రైస్ మిల్లుకే తెగిపోయింది, ఇక లాగలేలే. ఈ రికార్డులు కొట్టాలంటే మళ్ళీ బాబే రావాలి. ఏమంటారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.